ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చూడండి. పరిశుద్ధమైన గ్రంథములని మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 36వ వచనం ఒక వచనం చూద్దాం, మనం చదువుకుందాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పేది. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకుని ఒక రాత్రి ఆ గెత్సెమనే ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో శిష్యులను తీసుకొని వచ్చి శిష్యులను వెంటబెట్టుకుని, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను అనే మాట చెప్పాడు. ఆ తర్వాత ఆ రాత్రి శిష్యులు ఆ గెత్సెమనే ఆ చోటనే ఉన్నారు. యేసుక్రీస్తు వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే అక్కడ ఆయన దుఃఖపడుచు ప్రార్థన చేసినట్లు మనకి కనబడుతూ ఉంటది. అప్పుడు యేసు చూడండి, అప్పుడు యేసు మరణమవునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. చూసారు, ఇక్కడ తన ప్రాణం అంట బహు దుఃఖములో మునిగినంత ప్రార్థన చేస్తున్నాడంట. అందుకని మనకు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ మొట్టమొదటిగా ఆయన దుఃఖక్రాంతుడై ప్రార్థన చేస్తున్నాడు. దుఃఖములో ప్రార్థన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఆ గెత్సెమనే తోటలో ఏమి జరిగిందంటే, మొట్టమొదటి ఆయన కలిగింది ఏంటంటే దుఃఖము కలిగింది. రెండవదిగా వేదన కలిగింది. ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఈ మాట చూసండి. 39వ వచ్చిన ఒక మాట చదివినా, 39 కొంత దూరం వెళ్ళి సాగిలపడి సాధ్యమైతే చాలు. ఇక్కడ చూడండి, వేదన పడుతున్నాడు. సాధ్యమైతే నా తండ్రి అనేసి వేదన పడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఒకటి దుఃఖంతో ఉన్నాడు, రెండోది దుఃఖముతోనే కాక వేదన పడుతున్నాడు. ఈ రోజున క్రైస్తవులైన మనము వేదన కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. వేదన కలిగి నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నీ చేతిలో గొప్ప కార్యం జరిగిస్తాడు. దుఃఖపడుచు ఉన్నాడు, ఆ దుఃఖంలో ఇంకా మరొక వేదన కలుగుతూ ఉన్నది. ఇంకా ఏంటంటే ఆయన మరి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఎలా సిద్ధపాటు కలిగి ఉన్నాడు? ఒకసారి 41వ వచనం మనం చూస్తే, అక్కడ 41వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. 41వ వచనం ఒకసారి చదువుదాం. పరిశుద్ధమైన గ్రంథం 41వ వచనము, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి చాలు. ఇక్కడ చూడండి, ఏంటంటే ఒకటి సిద్ధపాటు. మనం ఎలా ఉండాలంటే శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా ఏం చేస్తామంటే శ్రమల్లోకి వెళ్లకుండా, శోధన అంటే శ్రమే, ఆ శ్రమల్లో వెళ్లకుండా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా సిద్ధపాటు కలిగి ఉంటామంటే ప్రార్థన పూర్వకనే ప్రార్థన చేస్తుండగా మనము శోధనలోకి శ్రమల్లోనికి వెళ్ళాం. అందుకనే ఈ రోజున ప్రార్థన లేని కుటుంబములు చాలా కనబడుతూ ఉంటాయి. వారి సంఘంలో నేను ప్రార్థనా పనులను చెప్పుకుంటారు, కానీ వారి జీవితంలో ప్రార్థన ఉండదు. కారణం ఏంటంటే వారు ప్రార్థన చేయలేరు. ఎందుకంటే వారి దగ్గర దుఃఖము లేదు, వేదన లేదు, అందులో మరొకటి సిద్ధపాటు కూడా లేదు. ఈ సిద్ధపాటు అనే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దుఃఖం అనే ప్రార్థన, దుఃఖముతో ప్రార్థన చేయటము చాలా ప్రాముఖ్యమైనది. వేదన కలిగి ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైనది. ఇంకోటంటే సిద్ధపాటు కలిగి ఉండటకు ప్రార్థన చేయటము చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ కూడా దేవుని చేత దేవుడు మనకి నేర్పిన పాఠము. అంటే యేసుక్రీస్తు ఒక రాత్రి ఆ గెత్సెమనే తోటలో ఏమి జరిగిందని మనం ఆలోచన చేస్తే ఆయన దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు, ఇంకోటి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఇంకా మనం చూస్తే మన పరిశుద్ధమైన గ్రంథాలు ఇంకా ముందుకెళ్తే అక్కడ 47వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. ఏమని రాయబడింది అంటే 47వ వచనంలో, ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడొచ్చి యూదా
వారితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి చాలు. ఎక్కడ వచ్చాడు? ఎవరు వచ్చారు తెలుసా? యూదా ఇస్కరియోతు వచ్చాడు. యూదా ఇస్కరియోతుతో పాటు గొప్ప జనసమూహం వచ్చింది. ఆ జనసమూహంలో వచ్చిన కొందరు ఏం చేశారంటే కత్తులతోనూ గుదిలు అంటే కర్రలతోనూ వచ్చారు. ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు ఏమన్నా దొంగ లేదంటే నరహంతకుడా? చెప్పండి. కాదు కదా. యేసుక్రీస్తుని శత్రు సైన్యం ముట్టడించింది. వారితో పాటు ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ గెత్సెమనే ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థనలో ఆయన్ని పట్టుకోవటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడు యోధ. ఆ యోధ యేసుక్రీస్తుని తీసుకుని ఆ యోధ యేసుక్రీస్తుని అప్పజెప్పటానికి ప్రజలను అక్కడున్న ప్రధాన యాజకులను తీసుకుని వచ్చి యేసుక్రీస్తుని బంధించినట్లుగా యేసుక్రీస్తుని ముట్టడించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ క్రీస్తుని ముట్టడించాడు గెత్సెమనే తోటలోని. ఇంకా మనం చూసినట్లు పరిశుద్ధమైన గ్రంథంలో 50వ వచనం కూడా ఒక వచనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే చూడండి, 50వ వచనం కూడా ఒక మాట చదువుదాం. యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఎవరు చెలికంటే యూదా ఇస్కరియోతు యోధ. ఇతడు వచ్చి క్రీస్తు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోవడం ప్లాన్ చేస్తున్నాడు. ఏనే క్రీస్తు అని వారికి చెప్పడానికి ప్రభు దగ్గరికి వచ్చి అటు ఇటు తారట్లాడుతున్నాడు. ఏం చేయాలా, ఎలా చెప్పాలి, ఎలా వాళ్ళకి క్లూ ఇవ్వాలని వచ్చిన ఆ ప్రజలకు వచ్చిన సైన్యం ఎలా క్రీస్తు ఏనేని ఎలా చెప్పాలనేసి అటు ఇటు చదువుతున్నప్పుడు యేసు ప్రభు ఉంటాడు, చెలికాడా నువ్వు వచ్చిన పని కానీ ఇంకా త్వరగా ఎందుకు నువ్వు అటు ఇటు తిరుగుతావు? అతనికి మంచి పేరు పెట్టాడు యోధా ఇస్కరియోతుకి. ఏమని పెట్టాడంటే చెలికాడు. చూశారండి, మనము కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే మంచి పనులు చేయడానికి ముందుకు రాం, చెడు పనులు చేయడానికి మన సొంత. ఇప్పుడు మనకి ఏదైనా అపకీర్తి కనుక ఎవరైనా తలపెట్టాలనుకోండి, వారు మన దగ్గర ఎలా నటిస్తూ ఉంటారంటే చిన్నగా నటించరు. అలాగనే యోధా కూడా క్రీస్తు దగ్గరకు వచ్చి నటిస్తూ ఉన్నాడు. అప్పుడు క్రీస్తు ఏం చేశాడంటే చెలికాడా అని పేరు పెట్టాడు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, మన మధ్య కూడా అనేకులు చెలికాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శ్రమల్లోనూ కష్టాల్లోనూ మనం అప్పచెప్పటానికి. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఏమన్నాడంటే ఆ మాట మనం మరొకసారి చూసినట్లయితే చెలికాడా నీవు వచ్చిన పని చెయ్యము అనేసి యూదాతో చెప్పాడు. అప్పుడు ఆ యోధ క్రీస్తుని అప్పచెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ప్రభు జ్ఞాపకం చేసుకోండి, చాలా దేవునికి మనము చాలా మంచిగా అంటే అట్టి సమయంలో కూడా ఎప్పుడైతే ఆయన ఆ కల్వరి సిలువకు ఆ శ్రమలకు ఆ గెత్సెమనే తోటలో అప్పజెప్పుతూ ఉన్నాడో ఆ తర్వాత అనేకమైన శ్రమలు జరుగుతాయన్న సంగతి తెలిసి కూడా ఆయన శిష్యులకు మిగిలిన వారికి ఆ ప్రజలకు గొప్ప ఉపదేశం ఇచ్చాడు. ఆ ఉపదేశం ఎటువంటిదంటే ఒకసారి 52వ వచనం చూద్దాం. ఒకసారి 52వ వచనం చదివినాను ఒకసారి. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితో చూడండి, ఇక్కడ కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించ అంటే అవును ప్రభు జ్ఞాపకం. మనము దేనిగా మనము వడిగా మనము ఉపయోగిస్తామో అదే మనకి మరణానికి కారణమవుతూ ఉంది. మనకు తెలుసు, మనం ఏ పనులనైతే మనం జీవిస్తున్నామో మనం చేసే పనే మనకి మరణ శిక్ష వేస్తుంది. అలాగనే యేసుక్రీస్తుని బంధించినప్పుడు పేతురు గారు కత్తి తీసి అక్కడున్న భటుల్లో ఒకటి చెవు నరికినప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మరలా నీ కత్తి తీసి నీ ఆ వరలో పెట్టుము, కత్తి చేత పట్టుకున్నవాడు కత్తితోటే మరణిస్తాడు. ఈ రోజున వడిగా నువ్వు దేన్ని
వాడుచున్నావు, అదే మనకి మరణం. అదే మనము వాడే దానినే మనం చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ రోజున మనుషులు ఎలా జీవిస్తున్నారు, ఆ గెచ్చమనే తోటలో అసలు ఏమి జరుగుతున్నదో కూడా ఎవరికి తెలియని పరిస్థితులు, ఆ రాత్రికి రాత్రే ఇవన్నీ జరిగిపోయినాయి. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, అక్కడ ప్రజలందరికీ ఒక మంచి ఉపదేశం ఏంటంటే, నీవు దేనినైతే చేత పట్టుకుంటావో దానితోటి నీకు మరణము ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి మంచి పనులు చేస్తూ ఉంటే ఆ మంచి పనులను అతనికి మరణము ఉంటుంది. లేదా ఒక వ్యక్తి దొంగతనాలు చేస్తానికి ఆ దొంగతనంలోనే అతనికి మరణము ఉంటుంది. ఇంకా మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే చూడండి, కొంతమందికి కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఆ పని చేయటం వారికి ఇష్టము. ఏ పని అయితే వారు ఎంచుకుంటారు, ఏదైతే వారికి వస్తో ఆ పని చేయటము వారికి ఇష్టము. ఆ పనులనే వారు మరణమైపోతూ ఉంటారు. కారణం అంటే వారికి ఇష్టమైన దానితోటే వారు చనిపోతారని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. అయితే మనకు జ్ఞాపకం తీసుకోండి, ఈ రోజున క్రైస్తవ జీవితము జీవిస్తున్న మనము క్రీస్తు కొరకు చనిపోవుట ఎంతో విలువైనది. అందుకనే అపోస్తలుడైన పౌలు బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలని పౌలు గారు చాలా చక్కటి మాట పెట్టాడు. అందుకనే అనేకులు క్రీస్తునకు హతసాక్షులుగా మారిపోయారు. జ్ఞాపకం చేసుకోండి, మొన్న మధ్య కూడా మనందరికీ తెలుసు, యావత్ ప్రపంచం తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకు తెలుసు. ఎందుకంటే ఒక మంచి దైవ సేవకుడు క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా, అతని గురించి అంతకు ముందు ఎవరికీ తెలియదు. మా అంటే కొంతమందికి మాత్రమే తెలుసు ఆ వ్యక్తిని గురించి. ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేసిన డిబేట్లు కానీ, ఆయన చేసిన ప్రార్థనలు కానీ, ఆయన చేసిన ఉపదేశాలు కానీ అన్ని కొంతమందికే తెలుసు. కానీ ఆయన చనిపోయిన తర్వాత యావత ప్రపంచ తెలుగు రాష్ట్రాలందరికీ ప్రతి ఒక్కరికి తెలిసింది ఆయన చేసిన సువార్త పరిచర్య. అటువంటి వ్యక్తి క్రీస్తు కొరకు చనిపోయాడు అనేసి మనం అలాగే మనము కూడా క్రీస్తు కొరకే ఈ లోకములో చనిపోయే వారిగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ఏ ఆయుధమైతే నువ్వు వాడతావో ఆ ఆయుధము ద్వారా నీకు మరణము కలుగుచున్నది అనేసి పేతురుతో మాట్లాడదు. చివరిగా మనం ఇంకా చూస్తే జ్ఞాపకం తీసుకొని, అక్కడున్న ఆ శిశువులు ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూసి వాళ్ళు బంధించారో ఆ శిశువులందరూ కూడా పారిపోయారు. ఈ రోజున మనము కూడా శ్రమలను చూసి, కష్టాలను చూసి, బాధలను చూసి పారిపోతున్నామా? అక్కడ రాయబడి ఉంది 56వ వచనములో, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగేనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు. జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము కూడా క్రీస్తు విషయంలో హింసైనను బాధైనను పొందుట మేలు. శ్రమను చూసి మనం పారిపోవద్దు, కష్టాలను చూసి మనం పారిపోవద్దు, ఇంకా ఇంకేదైనా చూసి మనం పారు. ఎందుకంటే దేవుడు మన పక్షంలో మన బహుధైర్యం వదించి ధైర్యం చేతని ఈ లోకములో క్రీస్తు యొక్క రాజ్య సువార్తను గురించి మనము ప్రకటన చేసేవారిగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క కృపను బట్టేసి ఆయన ప్రార్థన చేయడానికి ఆ గెస్తమనే ప్రార్థన చోటికి వచ్చి ఆయన క్రీస్తుని తండ్రి అయిన దేవునికి ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన ఎలా ఉంటుంది? మొదట దుఃఖంతో చేశాడు, వేదనతో చేశాడు, సిద్ధపాటు కలిగి చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తుండగానే కొంతమంది శత్రువులు వచ్చి ఆయన చుట్టుముట్టారు. తర్వాత యూదా ఇస్కరియోతు అతను అప్పచెప్పాడు. ఆ తర్వాత అప్పచెప్పినా సరే తన శిష్యులకి మంచి చక్కటి ఉపదేశాన్ని ఇచ్చాడు. ఏమని? దేనితైతే మీరు పట్టుకుంటారు, దేనినైతే మీరు దాటితే మీకు మరణం అని. ఆ తర్వాత ఆ మాటలు విన్న వారందరూ కూడా యేసుక్రీస్తుని బంధించినప్పుడు వారందరూ కూడా క్రీస్తుని విడిచిపెట్టి దూరంగా పారిపోయారు. జ్ఞాపకం చేసుకోండి, ఇది గెత్సెమనే తోటలో ఆ రాత్రి జరిగిన సంఘటనలు. దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకే వేలాది వందనాలు తండ్రి, స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభా మా ప్రభువైన యేసుక్రీస్తు ఆ గెత్సెమనే తోటలో
ఆ గెచ్చమనే ప్రదేశమునకు వెళ్ళి ఆ రాత్రి ఆ గడియలని వేదన కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దుఃఖము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ప్రభా ఆయన సిద్ధపాటు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆయా ప్రతి విషయంలో మేము కూడా సిద్ధపాటు కొరకు వేదన కలిగి దుఃఖము కలిగి ప్రార్థన చేసే బిడలుగా మేమునుటకు, నీకు సాక్షులుగా మేము జీవించుటకు మమ్మల్ని, మా సంఘములను, మా బిడ్డలను, ప్రతి ఒక్కరిని, యావత్ ప్రపంచ క్రైస్తవులు ప్రతి ఒక్కరిని మీరు వాడుకొని నీ కృపలో వారిని భద్రపరిచి నీ రాజ్య సువార్తను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ కృప చూపించి మీరే సాయం. అపొస్తలుడైన పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే సావైతే మేలని. ప్రభా అయ్యా మేము క్రీస్తు నిమిత్తం విమర్శైన బాధలను పొందుకొని నీ నామ ఘనత కొరకు ఈ లోకములో మేము విజయం పొందుటకు నీ కృప చూపించి మీరే సహాయం తెచ్చమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.